హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్డు కాకాని కళ్యాణ మండపంలో నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు విజయ్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ క్లస్టర్ పరిధిలో హనుమాన్ జంక్షన్ కాకాని కళ్యాణ మండపం నందు విజయ్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి చైర్మన్ చలసాని ఆంజనేయులు పలువురు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ ఫీడ్ కమిటీ సభ్యులు పినంనేని లక్ష్మీప్రసాద్, యలమంచిలి మూర్తి, కానుమోలు సంఘ అధ్యక్షులు మరీదు సూర్యప్రకాష్, బాపులపాడు అధ్యక్షులు కొల్లి వెంకట్రావు, కె సీతారాంపురం సంఘ అధ్యక్షులు ఎనకేపల్లి వెంకటనారాయణ, రేమల్లె అధ్యక్షులు యనమందుల బాపయ్య, కోడూరుపాడు సంఘ అధ్యక్షులు కల్లె వెంకటేశ్వరరావు, మేనేజర్ మాగంటి హరిబాబు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు కళా జీవితంలో రాముడిగా, కృష్ణుడిగా ప్రతి ఒక్క వేష పాత్రని కూడా ప్రజా జీవితాన్ని హృదయానికి హత్తుకునేలాగా ఆయన కళా జీవితంలో ఒక తపస్విగా మిగిలిపోయినటువంటి మహోన్నత వ్యక్తి. పేదవాడికి కూడుగుడ్డ, సమానతత్వం కోసం రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి 90 రోజుల్లో అధికారంలోకి తీసుకొచ్చి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆయనకే చెల్లుబాటు అవుతుంది. నట జీవితంలో రాముడిగా వేసినా, కృష్ణుడిగా వేసినా, రావణ బ్రహ్మగా వేసినా, దుర్యోధనుడిగా వేసినా, రాజకీయ జీవితంలో 90 రోజులు అధికారంలోకి తీసుకొచ్చిన పేదవాడి కోసం, మహిళల కోసం, అట్టడుగునన్నట్టు ఒక పూట అన్నం తినటానికి ఇబ్బంది పడేటువంటి పేదవాడి గురించి ఆలోచించి ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడే వాడికి పేదవాడి మనసులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయాల్లో ఎవరు ఎన్ని కార్యక్రమాలు పెట్టినా కూడా 2 రూపాయలు బియ్యం అయినా సరే, ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు అయినా సరే, ఏది చేసినా కూడా ఆయన యొక్క మార్కు ఈ ప్రపంచంలో జాతీయ ఫ్రంట్, కమ్యూనిస్ట్ పార్టీలని, భారతీయ జనతా పార్టీని చెరొక ఒక పక్క కూర్చోబెట్టి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినటువంటి ధీరుడు నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి. ఈ రోజున కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఇవాళ మహానాడు అంటే అది ఒక వేదిక, ప్రజలకి ఏమి చేయాలి అని దిశ ఏర్పాటు చేసేటువంటి ఒక వేదిక. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నో కష్ట నష్టాలను చూసి రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రం ఇటీవల అర్థంగానే ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇవాళ మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంధకారంలోకి వెళ్ళినా సరే ఇవాళ మళ్ళీ అభివృద్ధిని పరిగెత్తించే దిశగా ఇవాళ పేదరికం లేనటువంటి ఏదైతే నందమూరి తారక రామారావు చెప్పారో, మహిళలు ఇవాళ నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన విధానాలు కేవలం నందమూరి తారక రామారావు గారి ఆత్మ ఈరోజు శాంతిస్తుంది. మహిళల మీద గురించి కానీ, పేదవాడి గురించి కానీ, ఈ యువత గురించి కానీ, ఇవన్నీ వాళ్ళు పేదరికం గురించి కానీ ఆలోచించడం అనేది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఉద్దేశాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఆ దిశగా పార్టీని నడిపించడం. ఈ మహానాడులో నేను మహానాడులో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం వేసింది. ఆ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆ తీర్మానం అమలు జరిగే విధంగా ప్రయాణం చేసి నందమూరి తారక రామారావు గారి ఆత్మ ఎక్కడ ఉండా ఈ తెలుగు ప్రజలు, ఆ తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, ప్రపంచంలో ఎక్కడ ఉండ తెలుగువాడైనా సరే తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి ఈ పార్టీ ఆ ఆత్మ గౌరవం కావచ్చు, ఆత్మ అభిమానం కావచ్చు, అలాగే జాతి అభివృద్ధి కావచ్చు, పేదరిక నిర్మూలన కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మూలన జరిగినటువంటి ఈ మహా కార్యక్రమాల్లో నందమూరి తారక రామారావు ఆత్మ మనస్ఫూర్తిగా ఉంటుందని చెప్పి ఈ తీర్మానాలు ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారికి ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా, ఒక సగటు మానవుడిగా మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాం.